ప్లేస్మెంట్స్. ఎలాగోలా కష్టపడి సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తే ప్లేస్మెంట్స్ మాత్రం కొందరికే వస్తాయి. ఎందుకంటే ప్రతి ఇయర్ 15 లక్షల మంది బయటకు వస్తున్నారు. అందులో 2 లక్షల మందికి మాత్రమే ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే నెక్స్ట్ బ్యాచ్తో పోటీ పడమంటున్నారు. ఇలా నెక్స్ట్ బ్యాచ్ అంటూ 15 లక్షలు కాస్త 25 లక్షలు, 25 లక్షలు కాస్త 80 లక్షలు, ఇలా ఎప్పటికప్పుడు మల్టిప్లై అవుతూనే ఉంటాయి. సరే, ఇదంతా ఎందుకని కొంతమంది ఏదో ఒక దాంట్లో జాయిన్ అయిపోతారు. మరి ఇంకా జాబ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళంతా యూఎస్ఏ చెక్కేస్తారు. యూఎస్ఏ అంటే అమెరికాకు అనుకోకండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్కి. C++, జావా, ఒరాకిల్, .NET ఇలా ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ రిఫరెన్స్లు అంటూ నానా సంఖ్యలు నాకుతూ జాబుల కోసం కష్టపడుతుంటే డబ్బున్నోడు మాత్రం సింపుల్గా బ్యాక్డోర్లో జాబులు దొబ్బేస్తూ ఉంటాడు. అయినప్పటికీ జాబు రాని వారి పరిస్థితి ఏంటి అంటే డబ్బులు లేవనుకో మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు. డబ్బులు ఉన్నాయనుకో యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా అంటూ చెక్కేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, డబ్బులు ఉన్నాయి కదా అంటే ఇంకేంటి అనుకోవద్దు. డబ్బులు ఉన్నప్పటికీ ఎవడి ఫ్రస్ట్రేషన్ వాడిది, ఎవడి స్ట్రెస్ వాడిది. ఓకే.